హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైటీఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ మరియు దుర్బలత్వం, మానవ నిర్మిత విపత్తుల గురించి ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చేయడం జరుగుతుందండి. ఇవి ఏపీపీఎస్సి, ఏబీఓ, ఏబీఓ, గ్రూప్ 1 అండ్ ఎండోమెన్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇది పార్ట్ 3 వీడియో అండి. పార్ట్ 1, పార్ట్ 2 అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వాటి యొక్క లింక్స్, పార్ట్ 1, పార్ట్ 2 యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. పార్ట్ 2 వీడియో భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, కరువు కారణాలు మరియు వాటి ప్రభావాల గురించి అయితే చేయడం జరిగిందండి. అక్కడ మిస్ అయిన కొన్ని క్వశ్చన్స్ పార్ట్ 3 వీడియోలో ఇక్కడైతే కొన్ని యాడ్ చేయడం అయితే జరుగుతుందండి. ప్లీజ్ నోట్ దాట్. అండ్ అలానే చాలామంది ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ వీడియో అయితే చేయమని అడుగుతున్నారండి. తప్పకుండా చేస్తామండి. మనకి ఇంతకుముందు 26 జిల్లాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా 3 జిల్లాలు అయితే యాడ్ అయినాయి. మొత్తం 29 జిల్లాలు ఉన్నాయండి. ఈ అప్డేట్స్ మొత్తం ఒక వీడియో అప్డేట్స్‌తో రీసెంట్‌లీ వచ్చిన అప్డేట్స్‌తో కలిపి వీడియో చేయడం అయితే జరుగుతుందండి. మనకి కొత్తగా వచ్చిన 3 జిల్లాలు ఏంటంటే మదనపల్లి, రంపచోడవరం, మార్కాపురం ఇవన్నీ వీడియో ఇవన్నీ అప్డేట్స్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. అండ్ అలానే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారండి. తప్పకుండా వీడియో చేస్తామండి. ఇయర్లీ కరెంట్ అఫైర్స్, ఈ ఇయర్ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి. ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్ బై హిట్టింగ్ ది లైక్ బటన్, షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. Without any delay, let's get into the video. As per National Institute of Disaster Management (NIDM) Annual Report 2023 to 2024, out of 36 states and union territories in India, how many are disaster prone? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వార్షిక నివేదిక 2023-2024 ప్రకారం భారతదేశంలోని 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్ని విపత్తులకు గురయ్యే అవకాశం ఉంది? And the answer is option 4, 27. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వార్షిక నివేదిక 2023-2024 ప్రకారం భారతదేశంలోని 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 27 విపత్తులకు గురయ్యే అవకాశం ఉంది. Which of the following regions of India is hit very frequently by drought situation? భారతదేశంలోని ఈ కింది వాటిలో తరచుగా కరువు పరిస్థితులకు గురవుతున్న ప్రాంతం ఏది? And the answer is option 1. The western part of the country, including Rajasthan, Gujarat and some parts of Maharashtra. రాజస్థాన్, గుజరాత్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో సహా దేశంలోని పశ్చిమ భాగం. As per National Institute of Disaster Management (NIDM) Annual Report 2023 to 2024, what percentage of land is prone to floods and river erosion? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వార్షిక నివేదిక 2023-2024 ప్రకారం ఎంత శాతం భూమి వరదలు మరియు నది క్రమక్షయానికి గురవుతుంది? And the answer is option 2, 12% of land. 12% భూమి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వార్షిక నివేదిక 2023-2024 ప్రకారం 12% భూమి వరదలు మరియు నది క్రమక్షయానికి గురవుతుంది. A number of 52,785 forest fires were detected using MODIS sensor in forest fire season from November 2020 to June 2021. What is the full form of MODIS? నవంబర్ 2020 నుండి జూన్ 2021 వరకు జరిగిన అటవీ అగ్ని ప్రమాదిక సీజన్లో MODIS సెన్సార్లు ఉపయోగించి 52,785 అటవీ మంటలను గుర్తించబడ్డాయి. MODIS యొక్క పూర్తి రూపం ఏమిటి? And the answer is option 2, Moderate Resolution Imaging Spectroradiometer. A number of 52,785 forest fires were detected using MODIS sensor in the forest fires season from November
2022, June 2021. The full form of MODIS is Moderate Resolution Imaging Spectroradiometer. As per India State of Forest Report, ISFR 2015, approximately what percentage of the country's forest cover has been estimated to be prone to frequent forest fires? ఇండియా స్టేట్స్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2015 ప్రకారం దేశంలోని అటవీ విస్తీర్ణంలో సుమారు ఎంత శాతం తరచుగా అటవీ మంటలకు గురవుతుందని అంచనా వేయబడింది? And the answer is option 4, 36%. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2015 ప్రకారం దేశంలోని అటవీ విస్తీర్ణంలో సుమారు 36% తరచుగా అటవీ మంటలకు గురవుతుందని అంచనా వేయబడింది. The High-Powered Committee on Disaster Management, which recommended that a separate Department of Disaster Management to be set up in the Government of India, was set up in the year. భారత ప్రభుత్వంలో ప్రత్యేక విపత్తు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన విపత్తు నిర్వహణపై ఉన్నత స్థాయి కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? And the answer is option 1, ఆగస్ట్ 1999. భారత ప్రభుత్వంలో ప్రత్యేక విపత్తు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన విపత్తు నిర్వహణపై ఉన్నత స్థాయి కమిటీ ఆగస్ట్ 1999లో ఏర్పాటు చేయబడింది. A beginning in scientific flood forecasting was made in which of the following years by Central Water Commission, then known as Central Water and Power Commission. సెంట్రల్ వాటర్ కమిషన్ అప్పుడు సెంట్రల్ వాటర్ మరియు పవర్ కమిషన్ అని పిలువబడేది. ఈ కింది ఏ సంవత్సరంలో శాస్త్రీయ వరద అంచనాలు ప్రారంభించింది? And the answer is option 3, 1958. A beginning in scientific flood forecasting was made in 1958 by Central Water Commission. In which of the following years an expert committee was constituted by Ministry of Water Resources for scientific assessment of flood-prone areas in the country? దేశంలోని వరద పీడిత ప్రాంతాల శాస్త్రీయ అంచనా కోసం జల వనరుల మంత్రిత్వ శాఖ ఈ క్రింది వాటిలోని ఏ సంవత్సరంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది? And the answer is option 4, 2012. దేశంలోని వరద పీడిత ప్రాంతాల శాస్త్రీయ అంచనా కోసం జలవనరుల మంత్రిత్వ శాఖ 2012 సంవత్సరంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. Which of the following is a division of hill or mountainous areas into homogeneous spatial areas or slope according to their degrees of actual or potential landslide susceptibility, hazard or risk? ఈ క్రింది వాటిలో కొండ లేదా పర్వత ప్రాంతాలను వాటి వాస్తవ లేదా సంభావ్య కొండచర్యలు విరిగిపడే అవకాశం, ప్రమాదం లేక అపాయ స్థాయిల ప్రకారం సజాతీయ ప్రాదేశిక ప్రాంతాలు వాలులుగా చేసిన విభాగం ఏది? And the answer is option 1, landslide zoning, కొండచర్యల zoning. In which of the following years the first Disaster Management Training Institute of India was founded at Nagpur as the Central Emergency Relief Training Institute to support the emergency relief organization of the Government of India? భారత ప్రభుత్వ అత్యవసర సహాయ సంస్థకు మద్దతు ఇవ్వడానికి నాగ్పూర్ సెంట్రల్ ఎమర్జెన్సీ రిలీఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా భారతదేశంలోని మొట్టమొదటి విపత్తు నిర్వహణ శిక్షణా సంస్థ ఈ క్రింది ఏ సంవత్సరంలో స్థాపించబడింది? And the answer is option 2, 1957. భారత ప్రభుత్వం అత్యవసర సహాయ సంస్థకు మద్దతు ఇవ్వడానికి నాగ్పూర్ సెంట్రల్ ఎమర్జెన్సీ రిలీఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా భారతదేశంలోని మొట్టమొదటి విపత్తు నిర్వహణ శిక్షణ సంస్థ 1957 సంవత్సరంలో స్థాపించబడింది. In what way Geographic Information Systems (GIS) helps authorities to take proactive measures to reduce the impact of floods and mitigate their consequences? వరదల ప్రభావాన్ని తగ్గించడానికి మరియు వాటి
పర్యవసానాలను తగ్గించడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో భౌగోళిక సమాచార వ్యవస్థలు ఏ విధంగా సహాయపడుతుంది? And the answer is option 1. GIS helps in analyzing flood patterns and understanding the topography of affected areas. వరద సరళిని విశ్లేషించడంలో మరియు ప్రభావిత ప్రాంతాల స్థలాకృతిని అర్థం చేసుకోవడంలో GIS సహాయపడుతుంది. Which of the following offers a potent tool for rapid and accurate flood mapping by processing and analyzing vast datasets of satellite imagery? ఉపగ్రహ చిత్రాల విస్తారమైన డేటాసెట్లను ప్రాసెస్ చేసి విశ్లేషించడం ద్వారా వేగవంతమైన మరియు ఖచ్చితమైన వరద సంబంధ అంశాలను ఈ క్రింది వాటిలో ఏది శక్తివంతమైన సాధనాన్ని అందిస్తుంది? And the answer is option 1. Quantum GIS SAR. ఉపగ్రహ చిత్రాల విస్తారమైన డేటాసెట్లను ప్రాసెస్ చేసి విశ్లేషించడం ద్వారా వేగవంతమైన మరియు ఖచ్చితమైన వరద సంబంధ అంశాలను క్వాంటమ్ GIS SAR అందిస్తుంది. In the post-disaster scenario, which of the following operations play major role? విపత్తు అనంతర సందర్భంలో క్రింది వాటిలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? And the answer is option 4. Search and rescue. శోధన మరియు రక్షణ. విపత్తు అనంతర సందర్భంలో ప్రధానంగా శోధన మరియు రక్షణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. The speed of a tsunami wave approaching the shore would be? తీరాన్ని సమీపించే సునామీ అల వేగం ఎంత? And the answer is option 2. The tsunami wave slows down in speed. సునామీ అల వేగం తగ్గుతుంది. Which cyclone caused maximum loss of human life in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక ప్రాణ నష్టానికి కారణమైన తుఫాను ఏది? And the answer is option 1. 1977 cyclone. ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక ప్రాణ నష్టానికి కారణమైన తుఫాను 1977 సంవత్సరంలో వచ్చిన తుఫాను. Which of the following stretches of Andhra Pradesh is most vulnerable to cyclones? ఆంధ్రప్రదేశ్లోని క్రింది ప్రాంతాలలో ఏది తుఫాన్లకు ఎక్కువగా గురవుతుంది? And the answer is option 2. ఒంగోలు టు మచిలీపట్నం. ఒంగోలు నుండి మచిలీపట్నం. ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలలో ఒంగోలు నుండి మచిలీపట్నం ఎక్కువగా తుఫానులకు గురి అవుతుంది. In earthquake resistant design, the door and window openings on the wall should be? భూకంప నిరోధక డిజైన్లో గోడలపై తలుపులు మరియు కిటికీలు ఓపెనింగ్లు ఎలా ఉండాలి? And the answer is option 3. Small and centrally located. చిన్నది మరియు మధ్యస్థంగా ఉండాలి. Which of the following statements is most appropriate? కింది వాటిలో ఏది అత్యంత సముచితమైనది? 1. Earthquakes does not kill people. భూకంపాలు ప్రజలను చంపవు. 2. It is badly designed buildings that kill people. ప్రజలను చంపేది చెడుగా రూపొందించబడ్డ భవనాలు. And the answer is option 3. Both statements are true. And statement 2 is the reason behind statement 1. రెండు స్టేట్మెంట్లు నిజం మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1 వెనుక కారణం. For the purpose of reducing wind force on a roof, the following type of roof is preferable. పైకప్పుపై గాలి బలాన్ని తగ్గించడానికి కింది ఏ రకమైన పైకప్పు ఉత్తమం? And the answer is option 2. Pyramidal type. Pyramidal రకం. The responsibility to cope up with natural disasters especially lies with? ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఎవరిపై ఉంది?
And the answer is option 1, స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. The nodal ministry to coordinate disaster management operations in case of biological disasters is జీవ సంబంధ విపత్తుల విషయంలో విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? And the answer is option 4, Ministry of Home Affairs, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. The nodal ministry to coordinate disaster management operation in case of biological disaster is Ministry of Home Affairs. Who heads the National Crisis Management Committee constituted by central government for disaster management? విపత్తు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? And the answer is Cabinet Secretary, Cabinet కార్యదర్శి. విపత్తు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి క్యాబినెట్ కార్యదర్శి నాయకత్వం వహిస్తారు. Consider the following statements regarding disaster prevention and mitigation strategies. విపత్తు నివారణ మరియు ఉపశమన వ్యూహాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. Structural mitigation measures such as flood barriers and earthquake resistant buildings helps reduce the impact of disaster. వరద అడ్డంకులు మరియు భూకంప నిరోధక భవనాలు వంటి నిర్మాణాత్మక ఉపశమన చర్యలు విపత్తు ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 2. Early warning systems and community awareness program are examples of non-structural mitigation strategies. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరియు సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్మాణేతర ఉపశమన వ్యూహాలకు ఉదాహరణలు. 3. Disaster mitigation focus only on post-disaster recovery and does not include preparedness measures. విపత్తు తగ్గింపు అనేది విపత్తు అనంతరం పునరుద్ధరణమైన మాత్రమే దృష్టి పెడుతుంది మరియు సంసిద్ధత చర్యలను కలిగి ఉండదు. Which of the above statements are correct? పైన ప్రకటనలో ఏది సరియైనది? And the answer is option 1. Only 1 and 2 are correct. Structural mitigation measures such as flood barriers and earthquake resistant buildings help reduce the impact of disaster. 2. Early warning systems and community awareness program are examples of non-structural mitigation strategies. What is the primary purpose of an early warning system in disaster management? విపత్తు నిర్వహణలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? And the answer is option 2. To alert communities of an impending disaster. రాబోయే విపత్తు గురించి కమ్యూనిటీలను అప్రమత్తం చేయడం. విపత్తు నిర్వహణలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటంటే రాబోయే విపత్తు గురించి కమ్యూనిటీలను అప్రమత్తం చేయడం. Which of the following factors contributes significantly to India's vulnerability to landslides? భారతదేశంలోని కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఈ క్రింది అంశాలలో ఏది గణనీయంగా దోహదపడుతుంది? And the answer is option 2. Deforestation and heavy rainfall in mountainous regions. పర్వత ప్రాంతాలలో అటవీ నిర్మూలన మరియు భారీ వర్షపాతం. Match each disaster management strategy with its corresponding examples. ప్రతి విపత్తు నిర్వహణ వ్యూహాన్ని దాని సంబంధిత ఉదాహరణతో జతపరచండి. Strategies examples. In strategies A. Structural mitigation. B. Non-structural mitigation. C. Early warning system. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. In examples 1. Public awareness campaigns. ప్రజా చైతన్య ప్రచారాలు. 2. Tsunami detection buoys. సునామీ గుర్తించే బోయిలు. 3. Seismic resistant buildings. భూకంప నిరోధక భవనాలు.
And the answer is option 2, A3, B1, C2. Structural mitigation, భూకంప నిరోధక భవనాలు, seismic resistant buildings. Non-structural mitigation, public awareness campaigns, ప్రజా చైతన్య ప్రచారాలు. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, సునామీ డిటెక్షన్ బోయిస్, సునామీ గుర్తించే బోయిలు. Which of the following India states is most vulnerable to tsunami? కింది వాటిలో సునామీలకు ఎక్కువగా గురయ్యే భారతీయ రాష్ట్రం ఏది? And the answer is option 3, తమిళనాడు. సునామీలకు ఎక్కువగా గురయ్యే భారతీయ రాష్ట్రం తమిళనాడు. Which of the following best describes the concept of a vulnerability profile in disaster management? విపత్తు నిర్వహణలో దుర్బలత్వం ప్రొఫైల్ భావనను కింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? And the answer is option 3, an assessment of the susceptibility of a community or system to the impacts of hazards. ప్రమాదాల ప్రభావాలకు సమాజ లేదా వ్యవస్థ యొక్క గ్రహణశీలత యొక్క అంచనా. Which of the following factors contributes the least to a community's vulnerability profile in a disaster? ఒక విపత్తులో ఒక సమాజం యొక్క దుర్బలత్వం ప్రొఫైల్కు ఈ క్రింది అంశాలలో ఏది అతి తక్కువగా దోహదం చేస్తుంది? And the answer is option 3, presence of elderly or disabled residents. వృద్ధులు లేదా వికలాంగుల నివాసితుల ఉనికి. ఒక విపత్తులో ఒక సమాజం యొక్క దుర్బలత్వం ప్రొఫైల్కు కింది అంశాలలో అతి తక్కువగా దోహదం చేస్తున్నది వృద్ధుల లేదా వికలాంగుల నివాసితుల ఉనికి. Public education about evacuation routes and safety procedures falls under which disaster management phase? తరలింపు మార్గాలు మరియు భద్రతా విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఏ విపత్తు నిర్వహణ దశలోకి వస్తుంది? And the answer is option 3, preparedness, సంసిద్ధత. తరలింపు మార్గాలు మరియు భద్రతా విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం సంసిద్ధత నిర్వహణ దశలోకి వస్తుంది. Afforestation, planting trees in flood-prone areas is a strategy for. వరద పీడిత ప్రాంతాలలో అడవుల పెంపకం, చెట్లు నాటడం అనేది ఈ క్రింది వాటిలోకి ఒక వ్యూహం. And the answer is option 2, flood control, వరద నియంత్రణ. వరద పీడిత ప్రాంతాలలో అడవుల పెంపకం అనేది వరద నియంత్రణ యొక్క వ్యూహం. GIS allows the integration of various data layers during a disaster. Which of the following types of data would be the least useful to be included in a situational awareness map? GIS వివిధ డేటా పొరల ఏకీకరణను అనుమతిస్తుంది. విపత్తు సమయంలో కింది వాటిలో ఏ రకమైన డేటా పరిస్థితులను అవగాహన పటంలోకి చేర్చడానికి అతి తక్కువ ఉపయోగకరంగా ఉంటుంది? And the answer is option 3, pre-disaster population density map, విపత్తుకు ముందు జనాభా సాంద్రత మ్యాపులు. Which of the following is not a component of a comprehensive vulnerability profile? కింది వాటిలో ఏది సమగ్ర దుర్బలత్వం ప్రొఫైల్లో భాగం కాదు? And the answer is option 4, popular tourist attractions, ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణలు. Communities with a strong social network and a culture of volunteerism or generally. బలమైన సామాజిక నెట్వర్క్లు మరియు స్వచ్ఛంద సేవా సంస్కృతి కలిగిన సంఘాలు సాధారణంగా. And the answer is option 2,
better equipped to recover from disasters. విపత్తుల నుండి కోలుకోవడానికి బాగా సన్నద్ధమవుతుంది. The primary purpose of a hazard map is to ప్రమాద పటం యొక్క ప్రాథమిక ఉద్దేశం and the answer is option 1. Identify the areas that are at risk for specific disasters. నిర్దిష్ట విపత్తుల కోసం ప్రమాదంలో ఉన్న ప్రాంతాలను గుర్తించడం. The primary purpose of a hazard map is to identify the areas that are at risk for specific disasters. Stockpiling food, water, and essential supplies is a recovery element of which disaster management phase. ఆహారం, నీరు మరియు నిత్యావసర సామాగ్రిని నిల్వ చేసుకోవడం ఏ విపత్తు నిర్వహణ దశలో కీలకమైన అంశం. 1. ప్రివెన్షన్ నివారణ. 2. మిటిగేషన్ తగ్గించడం. 3. ప్రిపేర్డ్నెస్ సంసిద్ధత. 4. రికవరీ. And the answer is option D. Only 3 and 4 is the correct answer. Preparedness and recovery. Distributing vaccines before a disease outbreak is an example of a వ్యాధి వ్యాప్తికి ముందు వ్యాక్సిన్లను పంపిణీ చేయడం ఒక ఉదాహరణ. 1. మిటిగేషన్ స్ట్రాటజీ ఉపశమన వ్యూహం. 2. ప్రిపేర్డ్నెస్ మెజర్ సంసిద్ధత కొలత. 3. రెస్పాండ్ యాక్షన్ ప్రతిస్పందన చర్య. 4. రికవరీ ఎఫర్ట్ పునరుద్ధరణ ప్రయత్నం. And the answer is option E. Only 1 and 2 is the correct answer. 1. Mitigation strategy ఉపశమన వ్యూహం. 2. Preparedness measure సంసిద్ధత కొలత. Distributing vaccines before a disease outbreak is an example of mitigation strategy and preparedness measure. Disaster risk reduction strategies are most effective when they విపత్తు ప్రమాద తగ్గింపు వ్యూహాలు అత్యంత ప్రభావవంతంగా ఉన్నప్పుడు. And the answer is option 2. Addresses the underlying causes of vulnerability. దుర్బలత్వానికి గల కారణాలను పరిష్కరించడం. Disaster risk reduction strategies are most effective when they are addresses the underlying causes of vulnerability. Which of the following is the least effective way to prepare for a hurricane? కింది వాటిలో హరికేన్ కోసం సిద్ధం కావడానికి అతి తక్కువ ప్రభావవంతమైన మార్గం ఏది? And the answer is option 4. Leaving valuables in a low laying area. విలువైన వస్తువులను లోతట్టు ప్రాంతాలలో వదిలివేయడం. Evacuation drills are important for తరలింపు కసరత్తులు వీటికి ముఖ్యమైనవి. And the answer is option 2. Practicing escape routes. తప్పించుకునే మార్గాలను అభ్యసించడం. Evacuation drills are important for practicing escape routes. The focus of a disaster recovery is on విపత్తు పునరుద్ధరణ యొక్క దృష్టి దేనిపై ఉంది? 1. Preventing future disaster. భవిష్యత్తులో సంభవించే విపత్తులను నివారించడం. 2. Mitigating the impact of a disaster. విపత్తు ప్రభావాన్ని తగ్గించడం. 3. Responding to the immediate needs after a disaster. విపత్తు తరువాత తక్షణ అవసరాలకు స్పందించడం. 4. Rebuilding the infrastructure and restoring normalcy. మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడం మరియు సాధారణ స్థితిని పునరుద్ధరించడం. And the answer is option B. Only 2 and 4 is the correct answer. The focus of a disaster recovery is on mitigating the impacts of a disaster. విపత్తు ప్రభావాన్ని తగ్గించడం. 4. Rebuilding the infrastructure and restoring normalcy. మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడం మరియు సాధారణ స్థితిని
పునరుద్ధరించడం ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. That's it for today's MCQs on disaster management, విపత్తు నిర్వహణ మరియు దుర్బలత్వం మరియు మానవ నిర్మిత విపత్తులు. Please encourage us and support us by hitting the like button, share button and subscribe button. Thank you for watching.